నమస్తే. అన్ని మతాలు సమానం, ఎవరి ఇష్టం వారిది, అందరి దేవుడు ఒక్కడే. ఎందుకురా ఎప్పుడు మతం మతం అంటావు? మనిషిని మనిషిలో చూడు. దేశం ఏంట్రా దేశం, ప్రపంచాన్ని ఒక దేశంలో చూడు. లిబరల్గా ఉండరా. ఉగ్రవాదానికి మతం లేదురా. ఎందుకు ఒక మతాన్ని అంటావలా? మతం మారితే ఏమైందిరా? అది వారి ఇష్టం. ఎందుకు ఊరికే మత మార్పిడి మాఫియా అని అంటావు? నీ కష్టం నీది, నీ బతుకు నీది. ఏ మతము నీకు అన్నం పెట్టదు. ఏంట్రా హిందూ అంటావు? బీజేపీ ట్రాప్ రా అది. ఇలా పనికిమాలిన చెత్తనంతా అనిపించి హిందువుల మెదళ్లను పూర్తిగా మార్చేసి అక్కడ వాళ్లకు కావలసినటువంటి కొత్త ప్రోగ్రామింగ్ని ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. ఎవరు అనేది ప్రత్యేకించి చెప్పాలా? కామెంట్స్ రూపంలో చెప్పండి. అలా నిస్తేజంలో ఉన్నటువంటి హిందువు లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? బొట్టు పెట్టుకోవడానికి, గాజులు వేసుకోవడానికి, కనీసం 2 చేతులు జోడించి నమస్కరించడానికి కూడా నామోషి పడతాడు. దేవుడి దగ్గర వాడికి సోకిన అంటువ్యాధి రీత్యా ఇలా అంటాడు. పక్కవాడికి వాడి మెదడులో ఉన్నటువంటి సెక్యులరిజం అనే దానిని బోధిస్తూ ఉంటాడు. నూతిలో కప్పల, హిందుత్వ ఆచరణ, స్వధర్మ రక్షణ ఆవశ్యకత ఎరుగక నశించిపోతూ ఉంటాడు. సోషల్ మీడియా దయ వలన ఈరోజు సమాచారం చేతి వేళ్లకు ఆనుకుని ఉంది. కానీ అక్కడ కూడా ఈ ప్రాపగండిస్టులు, లిబరాన్లు, సెక్యులర్ పేరుతో చిక్కులు పెట్టే చెక్కలర్లు, గంజాయి మొక్కలు, సోరోస్ బిడ్డలు, బ్రిటిషోడి విత్తనాలు రెడీగా ఉంటారు తమ విష ప్రచారాన్ని విరివిగా పిచికారీ చేయడానికి. ఇక అసలు విషయానికి వద్దాం. ఏం జరుగుతుంది మన చుట్టూతా? టీసీఎస్, ఎయిర్ ఇండియా, లెన్స్కార్ట్ ఇలా పలు కంపెనీల్లో హిందువులకు మాత్రమే అప్లై అయ్యేలా కొన్ని హెచ్ఆర్ నిబంధనలు. అవి ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఇతర మతస్థులు తమ తమ కట్టుబాట్లను, ఆచారాలను పాటించుకుంటే గొప్పగా చూపిస్తారు అండ్ అలౌ చేస్తారు. అదే హిందువుల విషయంలో ఉండేటటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనాగరికం, అవుట్డేటెడ్ ఇలా పోర్ట్రే చేస్తారు. వినకపోతే ఇదిగో ఇలా నిబంధనలు పెట్టి మరీ తమ బలుపును చూపిస్తారు. ముందుగా టీసీఎస్ గురించి మాట్లాడి చివరిలో లెన్స్కార్ట్ గురించి, మధ్యలో అలా ఎయిర్ ఇండియా గురించి మాట్లాడదాం. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ముందుగా టీసీఎస్లో దారుణం విషయానికి వద్దాం. ఈ గంజాయి జర్నలిస్టులు ఎప్పటివరకు దీని గురించి మాట్లాడారా? లేదు. మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో కొన్ని విస్తుపోయే వాస్తవాలు మనం చూసాం. 2-3 ఏళ్లుగా వేధింపులకు గురవుతున్నటువంటి బాధితులు ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చారు. 2026 మార్చి 26న 23 ఏళ్ల ఒక మహిళా ఉద్యోగిని ఇచ్చినటువంటి ఫిర్యాదుతో మిగిలిన వారు కూడా బయటకు వచ్చారు. లెన్స్కార్ట్లో, ఎయిర్ ఇండియాలో ఎలా అయితే జరిగిందో అంతకు మించి ఇక్కడ జరిగింది. దీన్ని డైవర్ట్ చేయడానిక అన్నట్లుగా ప్రకాష్ రాజు రాముడి మీద కూతురు కూశాడు. అది వేరే విషయం. హిందూ మహిళలతో అనుచితంగా ప్రవర్తించటం, వారి కట్టు బొట్టులను హేళన చేయటం, హిజాబ్ ధరించాలి, నమాజు పఠించాలి, మతం మారితేనే ప్రమోషన్ అంటూ వేధించటం జరిగింది టీసీఎస్లో. బాధితుల్లో ఒక పురుషుడు కూడా ఉన్నాడు. వాడిని కూడా మతం మారమని చెప్పారు. విషయాలన్నీ కూడా పోలీసులకు తెలిసాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ను ఏర్పాటు చేసి అండర్ కవర్ ఆపరేషన్ చేయించింది. కేసులో ప్రధానంగా 8 మంది సహోద్యోగుల పేర్లు బయటకు వచ్చే వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎందుకంటే మఫ్టీలో పోలీసులు అక్కడ ఉద్యోగునిలాగా చేరారు కనుక, వాళ్ళంతా కళ్ళతో చూశారు కనుక వాళ్ళని పట్టుకోగలిగారు. వాళ్ళు డానిష్ షేక్, తౌసిఫ్ అత్తారు, నిదా ఖాను, షారూఖ్, ఖురేషి, రజా మెమన్, ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్ ఇలా వీళ్ళంతా ఉన్నారు. ఒక హిందూ మహిళా ఉద్యోగిని కూడా ఉంది ఈ ట్రాక్లో. ఆవిడ పేరు అశ్విని చైనాని. అంటే తన స్వార్థం కోసం మతోన్మాద రాకెట్తో చేతులు కలిపినటువంటి హిందూ వ్యక్తి ఈ అశ్విని చైనాని అని మనం అనుకోవాలి. సమస్య ఎప్పుడు కూడా ఇలాంటి ఇంటి దొంగల నుంచే ఎక్కువగా ఉంటుంది. మీ అందరికీ ఇప్పటికే అర్థం అవ్వాలి అది. ఇక ఈ టీసీఎస్ కేసులో వీరందరిపైన లైంగిక వేధింపులు BNS సెక్షన్ 75, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం సెక్షన్ 299, మోసపూరిత వివాహ వాగ్దానాలు సెక్షన్ 69 ఇటువంటి సెక్షన్ల క్రింద నమోదు చేశారు. ఆల్మోస్ట్ అందరినీ అరెస్టు చేసి విచారిస్తున్నారు. పోలీసులు, ప్రభుత్వం దీన్ని కార్పొరేట్ జిహాద్ అనే కోణంలో ప్రకటించి మరీ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. చాలా మంది ఇతర కంపెనీల్లో ఉద్యోగులు కూడా బయటకు వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేశారు. దీని తర్వాత మాకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, తప్పదు, ఇంకేం చేస్తాం, వృత్తి కోసం, బ్రతుకు కోసం, జీవితం ముందుకు నెట్టుకెళ్లడం కోసం అవన్నీ భరించామనేలాగా కొంతమంది వాపోయారు. అంటే ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్ వంటివే కాదు, ఇప్పుడు ఈ కార్పొరేట్ జిహాద్ అనేది కూడా తోడయిందా అనేది ఆందోళన కలిగిస్తున్న విషయం. గత వార్షిక ఆదాయం ఈ టీసీఎస్ది 2,71,423 కోట్ల రూపాయలు. అంటే సాదాసీదా కంపెనీ కాదు. ఉద్యోగుల సంఖ్య సుమారుగా 6 లక్షలు. అలాంటి ఒక కంపెనీకి సంబంధించిన ఓ బ్రాంచ్లో ఇలా ఉందంటే మిగిలిన చోట్ల లేదా మిగతా కంపెనీలు కూడా ఇలానే ఉంటాయి, ఇలానే ఉండవు అని ఎందుకు అనుకోవాలి?
ఇలా జరగదు అన్న గ్యారంటీ ఏంటి? సాధారణంగా టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు తమ కార్యాలయాల్లో మతపరమైన లేదా కులపరమైన వివక్షకు తావు లేదని, జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తామని పేర్కొంటూ ఉంటాయి. ఈ కేసులో కూడా అంతర్గత విచారణ కమిటీ ఐసీసీ అనేది ఒకటి ఉంది. దాని ద్వారా వాస్తవాలు నిర్ధారిస్తాము అని అంటున్నారు. కానీ ఈ ఐసీసీకి కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. హెచ్ఆర్ దృష్టికి తీసుకువెళ్ళినా కూడా అసలు దొంగ అక్కడే ఉంది, ఆవిడ కూడా పట్టించుకోలేదు. ఇక ఈ అంశం అందరికీ తెలిసిందే కదా, ఆ తర్వాత ఏం జరిగిందని. ఇదిలా ఉండంగానే ఇప్పుడు మరో వార్త వెలుగులోకి వచ్చింది. అదే లెన్స్కార్ట్ మరియు ఎయిర్ ఇండియా వివాదం. సామాజిక కార్యకర్త సెఫాలి వైద్య లెన్స్కార్ట్ ఉద్యోగుల నియమావళికి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తూ పలు ప్రశ్నల్ని, అనుమానాల్ని లేవనెత్తడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె ఇంకా చాలా విషయాలను బయటపెట్టారు. ఆమె యొక్క ఎక్స్ ఖాతాను మీరు పరిశీలిస్తే అవన్నీ తేటతెల్లమవుతాయి. గతంలో కొన్ని జ్యువెలరీ సంస్థలు తమ యాడ్స్లో, ముఖ్యంగా దీపావళి, దసరా వంటి పండుగల టైంలో విడుదల చేశాయి కదా, వాటిల్లో స్త్రీలకు చీర లేదా సంప్రదాయ దుస్తులు ధరింపజేస్తూనే నుదుటిన బొట్టును మాత్రం పెట్టకుండా చూపించేవారు. దీన్ని ఆక్షేపించినటువంటి సెఫాలి గారు నో బింది నో బిజినెస్ అనే హ్యాష్ట్యాగ్తో ట్రెండ్ని క్రియేట్ చేశారు. చాలా వరకు కంపెనీలు దిగొచ్చాయి, కొన్ని క్షమాపణలు చెప్పాయి, కొన్ని యాడ్స్ని మార్చుకున్నాయి. అలా జరిగిందనమాట. అలానే ఇప్పుడు ఈ లెన్స్కార్ట్ గుట్టు కూడా బట్టబయలు చేశారు సెఫాలి వైద్య గారే. ఏ విధంగా ఒక మతానికి ఫ్రీడమ్, మరో మతానికి అంటే హిందువులకి రెస్ట్రిక్షన్ అన్నది ఈ లీక్ అయిన డాక్యుమెంట్లో స్పష్టంగా తెలుస్తోంది. ఈ లెన్స్కార్ట్ ఏడాదికి 7,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని గడిస్తోంది. వేలాది స్టోర్స్ ఉన్నాయి, వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు. ఇంత పెద్ద సంస్థ చేసేటటువంటి ఒక ఉన్మాదపు, నీచపు, మతోన్మాదపు పని ఇది యాంటీ హిందూ ధోరణి. విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత పలువురు హిందువులు ఈ లెన్స్కార్ట్ షోరూమ్కి వెళ్ళి అక్కడ హిందూ ఉద్యోగులకు నుదుటిన తిలకం పెడుతూ నిరసన తెలిపారు. ఎందుకంటే తిలకం, చేతికి రక్ష అంటే చేతికి దారం లేదా దైవ రూపాలు గల టాటూలు, వీటన్నింటినీ కూడా వాళ్ళు నిషేధించి ఉన్నారు. ఈ లెన్స్కార్ట్ యాజమాన్యంగాళ్ళు అక్కడ పనిచేసి బయటకు వచ్చేసిన ఒక ఉద్యోగి ఏమన్నాడో చూడండి. लास्ट कुछ दिनों में मैं लेंसकार्ट में काम कर रहा था, पिछले 1.5-2 साल से, ठीक है, 1.5-2 साल से मैं काम कर रहा था. तो मुझे भी ये इंस्ट्रक्शन दिए गए थे कि आपको चंदन नहीं लगाना है, आपको कलावा नहीं पहनना है. मैं एज अ टेली ऑप्टोमेट्रिस्ट काम कर रहा था, तो ये सेम चीज़ हमारे ऊपर भी अप्लाई हो रहा था. और मैंने 1-2 बार बोला भी था, तो उन्होंने बोला कि ये कंपनी गाइडलाइंस है, इनको फॉलो करना पड़ेगा. अगर आप फॉलो नहीं करते हो तो एक फॉर्मल मेल आता है, एक वर्बल मेल आता है, उसके बाद यू विल बी टर्मिनेटेड. तो ऐसे कुछ एंटीज हिंदू की तरह ये प्रोपेगेंडा चला रखा है लेंसकार्ट ने. और अभी ये जो हो रहा है ना, वो बहुत सही हो रहा है. చూసారుగా, అది ఫ్యాక్ట్. అయినా హిందువులు పెట్టుకున్న బొట్టుతో లేదా కట్టుకున్న రక్షతో మీకేంటి సమస్య? అదే ముస్లిం మహిళలు ఉద్యోగులుగా ఉంటే గనక వారికి హిజాబ్ అలౌడ్, ప్రేయర్ టైంకి నమాజ్ అలౌడ్, ఇంకా వారి పండుగలకు కూడా సెలవులు. అదే హిందూ ఉద్యోగులకు నో లీవ్స్. మనం చూస్తున్నాం కదా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈవెన్ పోలీసులు కూడా అయ్యప్ప మాల వేసుకుంటే లేదు మాలధారణలో ఉన్న యూనిఫామే వేసుకోవాలి, లేకపోతే ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు, టైములు కేటాయించడాలు లేవు, మీ డ్యూటీ చేసిన తర్వాత మీ ఇష్టం, మీ పర్సనల్ అని హిందువులకి చెప్పేటటువంటి వాళ్ళు మరి ఇతర మతస్థులకు అలా చెప్తారా? చెప్పరు. అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది లెన్స్కార్ట్లో. ఎందుకంటే ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న దాడి కనుక. ఈ లెన్స్కార్ట్ వాళ్ళ మరో రూల్ ఏంటో తెలుసా? ఆడవాళ్ళు తప్పకుండా నెయిల్ పాలిష్ పెట్టుకోవాలి, పింక్ లిప్స్టిక్ వేసుకోవాలి. అయితే ఇక్కడ ముస్లిం ఉద్యోగులు మాత్రం ఇది పాటించనక్కర్లేదట. భలే ఉందే, హిందువులు మాత్రమే పాటించాలి. బొట్టు, గాజులు, రక్షలు తీసేసినటువంటి హిందూ స్త్రీలు బలవంతంగా ఇష్టం లేకపోయినా కూడా ఇలా లిప్స్టిక్లు, నెయిల్ పాలిష్లు వేసుకోవాలి, ఆకర్షణీయంగా కనబడాలి. పచ్చిగా మాట్లాడలేకపోతున్నా నేను. ఇందులో మళ్ళీ ముస్లిం మహిళలకి ఎక్సెప్షన్ ఎందుకు అంటే, ముస్లిం ఆడపిల్లలకి ఒక రూల్ ఉంది, పెళ్లికి ముందు అలా నెయిల్ పాలిష్లు, లిప్స్టిక్లు పెట్టుకోకూడదు అని. సో వెరీ గుడ్, వాళ్ళ ఆచారం వాళ్ళది. మరి హిందూ ఆడపిల్లల ఆచారాన్ని ఎందుకు పాటించనివ్వట్లేదు? యూనిఫామ్ అనేది ఒకటి ఉంటుంది, స్కూల్స్లో అయినా, కాలేజెస్లో అయినా, ఉద్యోగ స్థలాల్లో అయినా, ఎక్కడైనా సరే వాటిని పాటించాలి కదా, అందరికీ ఒకటే ఉండాలి కదా. ఇక ఈ అంశం వైరల్ అయ్యాక బయటకు వచ్చినటువంటి లెన్స్కార్ట్ CEO పీయూష్ బన్సల్ చాలా తెలివిగా కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. బలుపు కనిపిస్తోంది వాళ్ళు. మొన్న ప్రకాష్ రాజ్ గాడిలో కనిపించినట్లుగానే ఇతగాడిలో కూడా కనిపిస్తోంది. ఇలాంటి ట్వీట్లతో చేసినటువంటి తప్పుకు బేషరతుగా క్షమాపణలు చెప్పకుండా హెచ్ఆర్ పాలసీ అంటూ తప్పించుకోవాలని చూశాడు. ఇవి పాత రూల్స్, గతంలో ఉండేవి, ఇప్పుడు కొత్త రూల్స్లో అలా ఏమీ లేదు. అంటే పాత రూల్స్ ఉన్నాయంటే క్రైమ్ ఎప్పుడు జరిగినా క్రైమే కదా, మతోన్మాదం ఎప్పుడున్నా ఉన్మాదమే. అలాగే ఈ పీయూష్ బన్సల్ అనే వ్యక్తి యొక్క వైఫ్ అంటే CEO ఆఫ్ లెన్స్కార్ట్ కొన్ని సోషల్ మీడియా పోస్టుల గురించి చర్చ జరుగుతోంది. ఆవిడ యాంటీ హిందూ పోస్టులు పెడుతోందట. అంటే ఏదో సమ్ లింక్ ఉంది ఇక్కడ, డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి. ఎవరి బిలీఫ్ సిస్టమ్ని మేము అవమానించాలని అనుకోవడం లేదు అని అంటూ పొడుగాటి వివరణలు ఇస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈయన. కానీ
దీన్ని హిందువులు నెట్టింట ఏమాత్రం తీసుకోవడం లేదు. నువ్వు నీ అతి చేష్టలు ఆపు, అబద్ధాలు ఆడకు, నువ్వు హిజాబ్ ఎలో చేసావు కానీ సింధూరాన్ని రిస్ట్రిక్ట్ చేశావు అన్నది నిజం, బ్యాన్ లెన్స్ స్కాట్ అంటూ నినదిస్తున్నారు. దెబ్బకి వీళ్ళ బిజినెస్ కూడా ఓ 4% తగ్గింది అనే వార్తలు కూడా వచ్చాయి. ఇలాంటి వాళ్లకు 4% కాదండి, ఇలాంటి వాళ్ళ షాపుల్లో హిందువులు కొనడం మానేయాలి. ఎందుకంటే ఈ CEO పీయూష్ బన్సల్ చెబుతున్నవన్నీ అబద్ధాలే, డొంక తిరుగుడు వేషాలు. ఇతను పక్కాగా మతం మారిన ఉన్మాది లేదా హిందూ వ్యతిరేకై ఉండాలి, లేదంటే ఇలాంటి నీతి మాలిన వ్యవహారాలు చేయడు అనేది నా నమ్మకం. లెన్స్కార్ట్లో పనిచేసిన ఒక మహిళా ఉద్యోగిని ఏమంటున్నారో ఈ యొక్క ఆడియో క్లిప్స్ వినండి. ఇప్పుడు ఏంటంటే 1 year బ్యాక్ నుంచి ముస్లిమ్స్కి బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ హిందూస్కి అయితే కన్నా తిలక్ పెట్టుకురావద్దు, కుంకుమ పెట్టుకురావద్దు, చేతులకు తాయెత్తు తీసేయాలని చెప్పేసి రూల్స్ పెట్టారు. అదే ముస్లిమ్స్ వాళ్ళు అయితే అట్లీస్ట్ మాకు ఆడిట్స్ జరుగుతాయి అన్నమాట, మంత్లీ బయట నుంచి ఆడిట్స్ వాళ్ళు వచ్చి మాకు లిప్స్టిక్ వేసుకోవాలనిపిస్తారు, లైక్ బొట్టు కానీ అలా పెట్టుకోకూడదని చెప్పేసి చెప్తారనమాట. మా వరకు రూల్స్ వచ్చినప్పుడు హిందూస్ చెప్పాం కదా బొట్టాలో లేదని చెప్పేసి తీసుకురావాలని తెలియదా మీకు అని చెప్పేసి బాగా స్ట్రిక్ట్గా పెడతారనమాట. సరే మేము ఆడిట్స్ జరిగినప్పుడు తప్పక తీసేసి వెళ్ళిపోవాలి, లేదంటే వాళ్ళే రిమూవ్ చేపిస్తారు. లేదంటే డైలీ మేము పెట్టుకోకుండా వెళ్ళాం అనుకోండి, మేనేజర్స్ చెప్తారు హిందూస్కి బొట్టాలో లేదు కదా మీరు ఎందుకు పెట్టుకొచ్చుకుంటున్నారు అనేసి. అదే ముస్లిమ్స్ వాళ్ళు అయితే కదా నెయిల్ పాలిష్ మాకు మ్యాండేటరీగా ఉండాలి, నెయిల్ పాలిష్, పింక్ కలర్ లిప్స్టిక్ ఇవన్నీ. సో ముస్లిమ్స్ అయితే డైరెక్ట్గా చెప్తారు మాకేంటంటే మ్యారేజ్ అవ్వకముందుకు మేము నెయిల్ పాలిష్ చేసుకోవద్దు, మాకు ఎలాంటి రూల్స్ లేవు అనేసి. వాళ్ళని మాత్రము పర్లేదు, పాయింట్స్ పోయినా పర్లేదు మీరు వేసుకురావద్దని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తారనమాట. యాక్చువల్లీ హిందూ ఫెస్టివల్ వచ్చినప్పుడు మేము లీవ్స్ అడుగుతాం అనమాట. కంపెనీ చెప్తుంది అంటే ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే రంజాన్కి వీక్ ఆఫ్ ఉంది, ఎవరికి లీవ్స్ లేవు ఉగాదికి అని చెప్పేసి ముందే డిక్లేర్ చేస్తారనమాట. హిందూస్ వాళ్ళు ఎవరు లీవ్లు అడగొద్దు అనేసి. మాకు ఫెస్టివల్స్ ఎవరికి వచ్చినా కూడా లీవ్స్ అనేది ఎవరికి ఉండవు హిందూస్ ఫెస్టివల్. పాన్ ఇండియా మొత్తం ఇంతే రూల్స్ అంటే ఉంటాయండి. అందరు స్టాఫ్లో అడిగాము, అన్ని స్టోర్లో హిందూస్కి సేమ్ రూల్స్ నడుస్తున్నాయి. ఏ ఫెస్టివల్కి లీవ్ ఇవ్వరు అనమాట హిందూస్కి. ముస్లిమ్స్కి రంజాన్ కానీ ఇలా ముబారక్ వచ్చినా కానీ, క్రిస్టియన్స్కి క్రిస్మస్ కానీ ఇవన్నీ వస్తాయి కానీ ఇలా మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. హిందూస్కి ఎక్కువ ఫెస్టివల్స్ ఉంటాయి, సో మీకు ప్రొవైడ్ చేయమేమని చెప్పేసి మొహం మీదనే చెప్పేస్తారు అనమాట. క్లియర్గా తెలుస్తోందిగా, వీరు హిందూ ఉద్యోగులకు ముఖ్యంగా స్త్రీలకు నరకం చూపించారు. సిగ్గు లేదట్రా, మా డబ్బులతోనే తినబలిసి మమ్మల్ని ఇలా ఏమారుస్తారా? ఇక మరో ఎక్స్ లెన్స్కార్ట్ ఉద్యోగి మాటలు కూడా వినండి. నేను జైన్ సోదా, లెన్స్కార్ట్ కంపెనీ నుండి నాకు ఉద్యోగం కోసం కాల్ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ సూరత్ ఏరియాలోని వేసులో నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళాను. అక్కడ సిఖా లేదా టిక్కా అనుమతించబడదని వాళ్ళు నాకు చెప్పలేరు. ఆపై నేను న్యూ ముంబైలో ఉన్న లెన్స్కార్ట్ ట్రైనింగ్ సెంటర్కు ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్ళాను. అక్కడ నన్ను మరుసటి రోజే తీసేశారు. మీరు ఈ శిఖను మరియు తిలకాన్ని తొలగించాలి అని. మీరు శిఖను కత్తిరించకపోతే మరియు తిలకాన్ని తొలగించకపోతే మేము మీకు ఉద్యోగం ఇవ్వలేము. మరియు చేతిపై ఉన్న మతపరమైన టాటూలను కూడా తొలగించాలి. అతను ఏం చెప్తున్నాడంటే తిలకం పెట్టుకుంటే ఉద్యోగం పోతుందని చెప్పారట, భయపెట్టారట, బ్లాక్మెయిల్ చేశారంట. ఇదయ్యా మీ అసలు రూపం. ఇప్పుడు మరో వీడియో చూడండి. हर दुकानों में एकदम फ्रंट में रहता है। बताइए यहाँ पर चेयर है इनकी, वहीं पर पैर के सामने रखे हैं ये। आपका शुभ नाम क्या है? ఇక్కడ హిందూ దేవుళ్ళ చిత్రపటాల కాళ్ల దగ్గర ఉండేలాగా ఆర్డర్స్ పాస్ చేశారు ఈ లెన్స్కార్ట్ యాజమాన్యం వాళ్ళు అన్నట్లుగా నిరసనల్లో భాగంగా కొందరు తీసినటువంటి వీడియో ఇది. అంటే ఇది పక్కా కుట్రనా కాదా? హిందువుల ఆచారాలపై దాడి జరుగుతున్నదా లేదా ఈ లెన్స్కార్ట్ మాధ్యమం ద్వారా? గంజాయి బ్యాచ్ ఇప్పటికైనా మాట్లాడతారా మీరు ఈ విషయాల మీద? అటు ఎయిర్ ఇండియా కూడా ఇదే తరహా రూల్స్ని తమ ఉద్యోగులకు నిర్దేశించింది అని తెలుస్తోంది. సిగ్గుండాలి వీళ్ళకు కూడా. HR పాలసీ పేరిట ఏంటి వికృత ధోరణి? ఇస్లామిక్ దేశాలలో వారి వారి ఆచారాలు ప్రకటితమయ్యేలాగా ఇదిగో ఇలాంటి వస్త్రధారణలతో మనకు కనిపిస్తారు. మన వరకు వచ్చేసరికి ఇలా సంక్రం చేసి పడేస్తారు. హిందూ అన్నవాడు హిందూ అని చెప్పుకోకూడదు, తన ఐడెంటిటీతో కనబడకూడదు. అప్పుడే వాడు ఒరిజినల్ ప్యూర్ హిందూ. ఈ చక్కగాళ్ళ దృష్టిలో ఇలా లెక్కలేసుకుంటూ పోతే ఎందరో బయటపడుతున్నారు. అందులో ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఉన్నాయి. గమనించాల్సిన పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ హిందువుల రూపంలో ఉండి హిందువులకు దెబ్బేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ కంపెనీలు ముఖ్యంగా హిందువుల సొమ్ముతో లక్షల కోట్ల రూపాయలు గడిస్తూ ఉన్నాయి. హిందువుల పండుగలతో పబ్బాలు గడుపుకుంటున్నాయి. అదే హిందువులపై మెల్లమెల్లగా కుట్రలు చేస్తూనే ఉన్నాయి. ఇది గ్రహించలేని సెక్యులర్ హిందూ మంద మళ్ళీ అక్కడికే వెళ్ళి కొని వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా, ఇదంతా బీజేపీ పాలిటిక్స్ రా, ఈ కాలంలో కూడా హిందూ ముస్లింలు ఏంట్రా అని సోది చెప్తారు. ఇలాంటి వాళ్ళు అంటే ఈ చక్కలర్లు ఏదో ఒక రోజు దుష్టుల చేతిలో చచ్చేటటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆ ఉత్తర క్షణాన, ప్రాణం పోయే ఉత్తర క్షణాన కూడా ఇవే పాఠాలు చెప్తారు.
తప్ప కోడు అంటే సచ్చినవీడు మారాడన్నట్టు నిజం తెలుసుకోడు. ఇప్పుడు ఈ లెన్స్ కార్ట్ యాజమాన్యం తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసిందంట. ఏమిటి? 3-4 రోజులు ఈ సమస్యని జస్ట్ ఇగ్నోర్ చేయండి, ఆటోమేటిక్గా అంతా సెట్ అయిపోద్ది అని. అంటే వీరివన్నీ దీర్ఘకాలిక హిందూ వ్యతిరేక ఎజెండా. ఇప్పుడైతే మాట్లాడతారు, కాసేపు అయ్యాక ఇంకో టాపిక్ వస్తుంది, దానికి వెళ్ళిపోతారు జనాలు. జస్ట్ కీప్ ఇట్ క్వైట్ అనేలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలా చెప్పా కదా, బోలెడు కంపెనీలు ఉన్నాయి. వర్క్ ఏరియా బట్టి ఒక యూనిఫామ్, ఒక నిబంధనలు ఉండటం వేరు, దానిని ఎవరు తప్పుపట్టరు. కానీ ఇలా మతానికి ఒక రూల్ పెట్టడం మాత్రం దారుణం. అవతలలో గడ్డంతో రావచ్చు, తలపాగాతో రావచ్చు, హిందువులు మాత్రం కనీసం బొట్టుతో కూడా రాకూడదు. హిమాలయం అనే పేరుతో అర్థం చేసుకోండి, కొంచెం పేరు మారుస్తున్న ఒక సంస్థ ఉంది. అది కూడా పూర్తి స్థాయి హిందూ వ్యతిరేకత ఉన్నదే. పేరును చూసి బుట్టలో పడిపోతూ ఉంటారు అంతే. ఇక మలము భారము అనే ఏదో కంపెనీ ఉంది, బంగారం గట్రా అమ్ముద్ది అనుకుంటా. ఇది కూడా పలు యాడ్స్లలో హిందువుల్ని అవమానించింది. ఎంతటి సిగ్గులేనితనం వీరిది. ఇక మెయిన్ పాయింట్ ఒకటి ఉంది, సెబీ ఇండియా నిబంధనల్లో ఈ పాయింట్ చూడండి ఒకసారి. ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి ఆదేశం ఏమిటంటే, ఉద్యోగులపై దేని ఆధారంగానైనా వివక్ష చూపకూడదు. అది కులం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు, జాతి కావచ్చు. దీన్ని ఉల్లంఘించినటువంటి ఈ లెన్స్ కార్ట్ లాంటి సంస్థలపైన, వ్యాపార సంస్థలపైన చర్యలు తీసుకోవాలా లేదా? స్క్రీన్ మీద కనిపిస్తున్న వీరంతా కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే ఈ కంపెనీకి. మరి వీరికి బుద్ధి లేదా? వారు డిసిషన్స్ తీసుకునేటప్పుడు కళ్ళు కనిపించట్లేదా? అయినా వారికి ఉన్నా లేకున్నా ఈ బుద్ధి, వారికి డబ్బులే ముఖ్యం కాబట్టి మనం వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అంటే బ్యాన్ లెన్స్ కార్ట్ అని నినదించాలి. ఇక్కడ కొనే కంటే ఇతర కంపెనీల్లో కొనడం మేలు. బోలెడు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మనకి. మన డబ్బులతో మనకే చేటు చేసేటటువంటి ఇలాంటి వారిని ఏ విధంగా క్షమిస్తూ ఉండాలి? హిందువులకు స్వతహా సిద్ధంగా ఉండేటటువంటి ఉదార భావాల వల్ల ఏం చేసినా స్పందించరు అనే ధైర్యంతో సెక్యులరిజం పేరుతో ఇటువంటి హిందూ వ్యతిరేక ప్రచారం పిల్లల పాఠ్యపుస్తకాలు, సినిమాలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొన్ని దశాబ్దాలుగా విపరీతముగా చేయబడుతోంది. గభ్యుదయవాదుల చేత. ఎవరి చేత? గభ్యుదయవాదుల చేత. ఇక వీరు ఇతర మతాల గురించి ఒక్క వ్యతిరేక అక్షరం రాయడానికి కానీ పలకడానికి కానీ భయపడతారు. ఈ ఉదారవాద గభ్యుదయ ముఠ. కానీ హిందూ ధర్మాన్ని మాత్రం బలహీనపరిచేటటువంటి కుట్రలు చేస్తూనే ఉంటారు. కానీ ఏనాడైతే సోషల్ మీడియా వచ్చిందో ఈ ముఠ అసలు అజెండా బయటపడింది. హిందువులు పూర్వంలాగా మౌనంగా ఉండకుండా తిరిగి గట్టిగా ప్రశ్నించడం మొదలుపెట్టి తప్పు చేస్తున్న వారిచే చేసింది తప్పు అని, మళ్ళీ ఇటువంటివి జరగవు అని వారి నుంచి హామీ పొందుతూ పరోక్షంగా అటువంటి మిగతా వాళ్లకు కూడా ఒక హెచ్చరిక పంపుతున్నారు. ఈ హిందువులు హింసకు దిగకుండా కేవలం మాట ద్వారా లేదా న్యాయ పోరాటం ద్వారా ఇటువంటి వాటిని వ్యతిరేకించడాన్ని కూడా ఉదారవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. దేశంలో అసహనం పెరిగిపోతోంది అని ఒకటే కాకిగోల. కానీ ఇదే ముఠ తమ మానస బిడ్డలు హిందువులను రెచ్చగొడుతూ చేసిన వాటిపై ఒక ఖండన కాదు, కనీసం ఒక్క అక్షరం కూడా మాట్లాడలేని నపుంసకత్వం అలవాటు చేసుకున్నారు. ఎందుకంటే గత వారం కేరళలో ముస్లింలు నిర్వహిస్తున్నటువంటి మెహర్ మండి అండ్ గ్రిల్స్ అనే పాపులర్ రెస్టారెంట్ వ్యాపారాభివృద్ధికి పలు వాణిజ్య ప్రకటనలు ఇచ్చింది. దానికి వారు ఎంచుకున్న థీమ్ బుజ్జి బాలకృష్ణుడు గోమాంసం లేదా ఇతర మాంసపు వంటకాలని తినడానికి ఆసక్తిగా అరిటాకు ముందు కూర్చుని ఉన్నట్లుగా అలా ఫోటోలను రిలీజ్ చేశారు, ప్రకటనల్ని. హిందూ సంఘాలు గోల చేస్తే క్షమించండి, మాది పొరపాటు అయింది, అది ప్రకటన సంస్థ పొరపాటు, మా తప్పు కాదు అని చెప్పారు. ఈ క్షమాపణలో నిజాయితీ సంగతి పక్కన పెట్టండి. మెజారిటీ ప్రజల మనోభావాలను కావాలని గాయపరిచి రెచ్చగొట్టడం క్రింద రాదా ఇది? వ్యాపారస్తులకు ముందు చూపించి అనుమతి తీసుకోకుండా ప్రకటన సంస్థలు ప్రకటనల్ని పబ్లిక్లో విడుదల చేస్తాయా? అంటే తెలిసే కావాలని చేశారు అని అనుకోవాల్సి ఉంటుంది. నుపూర్ శర్మ చేసిన దానికంటే ఇది మరీ ఘోరమైన తప్పిదం కదా. మరి హిందూ సంస్థల చర్యలపై ఉదార ఉన్మాదంతో విరుచుకుపడే మన ఉదార మేధావులు ఒక్కరు కూడా ఏ సోషల్ మీడియాలోనూ ఇటువంటి చర్యను ఖండించలేదు. ఎందుకని? టీసీఎస్ అయినా, ఎయిర్ ఇండియా అయినా, లెన్స్ కార్ట్ అయినా, రేపొద్దున బయటపడే ఇంకో కార్పొరేట్ సంస్థ అయినా, ఏ రకమైనటువంటి మత ఉన్మాదమైనా సరే బలి అవుతున్నది హిందువే. హిందువు నిద్రాణంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకు ఆహారం అవుతున్నాడు. ఈ విషయాలు గ్రహించాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి, వీడియోను హైప్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని నిజాలతో మీ ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్. एक कंपनी है, उसका नाम लेंस कार्ट। उसने बोला है अपनी कंपनी के वर्करों को कि हमारे यहाँ कोई तिलक लगा के नहीं आ सकता, मंगलसूत्र पहन के नहीं आ सकता, सिंदूर लगा के नहीं आ सकता। छटरी के बरे नक्कटा, तू अपनी कंपनी लाहौर में खोल ले, भारत में काहे को मर रहा है? आगी के लगे तेरो कक्का को भारत है का? हाँ, हमारे तो बाप का भारत। हाँ, जिनको तिलक से, चंदन से,
बंदन से, राम से, श्याम से, हनुमान से, बाबा बागेश्वर से दिक्कत हो, वो पतली गली लाहौर खिसक ले। हाँ, और लेंस कार्ट वालों से भी कहेंगे बेटा गड़बड़ हो गए हो, अभी भी मौका है, सुधर जाओ, वरना भारत को कानून सुधार भी देता है। और यूपी में पुलिस तो वैसे ही फेमस है, वैसे ही फेमस है, गाड़ी पलटाई जा। हाँ,